నువ్వు మీ చెల్లి స్పెట్స్ తీయరా ఇంకా ఎట్లున్నా తెలుసా అమ్ములు అద్దాలు తీయు అద్దాలది బూచిలాగా ఉన్న బూచి కళ్ళు ఉంటాయి చూడు ఇట్లా బ్లాక్ గా నీకు అనుభవములు బాయ్ చెప్పుకుంటున్నాను చెప్పు ఇప్పుడు ఆ బ్యాగ్లో వేసుకుని ఎక్కడికి వెళ్ళాలమ్మా మీరు హలో మిస్ ఎక్కడికి వెళ్తున్నావు మిస్ ఎక్కడికి ఎందుకు సాటర్డే రోజేమో ఇంకా మాకు యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఉండే ఇంకా సండే రోజు అయితే మేమైతే షాపింగ్కి వెళ్దాము అనేసి అయితే షాపింగ్కి బయలుదేరుతున్నాం ఇంకా ఇక్కడనేమో ఒక్కొక్క తీరుగా అయితే ఏడుస్తున్నారు అయితే ఎంత కొట్టినా ఏడిపే రాదు ఇంకా షాపింగ్కి వెళ్ళే దారిలోనే ఇక్కడ నేనైతే శారీస్ అయితే డ్రై వాషింగ్కి ఇచ్చిన ఇంకా అక్కడ ఒకసారి అడుగుదాము అయినా ఏమో అనేసి ఆల్రెడీ 1 వీక్ ఏమో అయ్యింది సో వాళ్ళు 5 days తర్వాత ఇస్తామని చెప్పారు సరే కదా ఒకసారి అడుగుదాము ఉంటే తీసుకొని వెళ్దాము అనేసి అయితే మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఇంకా ఆయనకేమో నేను చూపిస్తున్న శారీస్ ఇక్కడ ఉన్నాయి తీసియండి అని అంటే ఇంకా ఆయననేమో చూడకుండా నెంబర్స్ చెక్ చేస్తూ ఉన్నాడు ఇంకా లాస్ట్కి అయితే శారీస్ అయితే ఇచ్చిన తర్వాత అయితే మేమైతే దిల్సుఖ్ నగర్లో సరూర్ నగర్ దగ్గర షాపింగ్ మాల్స్ ఉంటాయి శారీస్ తీసుకుందాము అనేసి అయితే సరూర్ నగర్కి అయితే మేము వెళ్ళినాము ఇంకా నేను ఒక బ్లౌజ్ కూడా తీసుకుందాము మగ్గం వర్క్ది అనుకున్నా ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాము అనేసి అయితే వెళ్తున్నాము ఇంకా మాకైతే దిల్సుఖ్ నగర్ ఇంకా సరూర్ నగర్ అయితే షాపింగ్స్కి అయితే చాలా దగ్గర ఈ 2 ప్లేసెస్ అయితే ఉంటాయి మ్యాక్సిమం శారీస్ అవన్నీ అయితే మేము ఇంకా సరూర్ నగర్లో లేకపోతే ఇంకా ఏమన్నా ఉంటే దిల్సుఖ్ నగర్ అయితే షాప్ చేస్తాము సో ఇంకొక శారీ అయితే తీసుకుందాము అనేసి అయితే అనుకుంటున్నాము సో అందుకనేసి అయితే ఫస్ట్ ఇక్కడైతే చూద్దాము ఒకవేళ నచ్చకపోతే ఇంకా వేరే దగ్గర చూద్దాము అనేసి అయితే అనుకున్నాము ఇంకా అనుకొని అయితే బయలుదేరినాము వల్లి సిల్క్లో అయితే ఒక శారీ అయితే తీసుకున్నాము ఇంకా నాకేమో ఒక శారీ నచ్చింది తీసుకుందాం అనే లోపు ఇంకా వేరే వాళ్ళు అయితే తీసుకున్నారు సో ఇంకా ఏమన్నా చూద్దాము అనేసి అయితే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళినాము ఇంకా అక్కడ ఏం నచ్చపోయేసరికి ఇంకా రిటర్న్ అయితే వచ్చేసినాము ఇంకా అక్కడ బ్లూ కలర్స్ ఉన్నాయి కదా చూడండి ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ తీసుకుందాము ఈ శారీకి అనేసి అయితే ట్రై చేస్తున్నా ఇంకా అంత ఏం నచ్చలేవు నాకు నచ్చిన డిజైన్స్ ఏమో నాకు కావాల్సిన కలర్ అయితే లేకుండే నాకు నచ్చిన శారీ ఏమో ఇతని లెగ్స్ పైన ఉంది కదా ఇంకా ఆ శారీ నేను ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు ఈ కలర్ ఉంది కదా అనేసి కొంచెము లైట్ తీసుకున్నా కానీ తర్వాత అది నా వెంటనే వస్తుంది ఇంకా మళ్ళీ అనిపించింది అరే మిస్ చేసుకున్న శారీ అనేసి మంచిగా అనిపించిండే గద్వాల్ శారీ లాగా అట్లా అనిపించిండే ఇంకా మగ్గం వర్క్ బ్లౌజెస్ చూసిన ఇంకా సరేలే నెక్స్ట్ డే వద్దాం ఇంకా టైం ఉంది కదా అనేసి అయితే మేమైతే రిటర్న్ అయితే మళ్ళీ దిల్సుఖ్ నగర్ అటు సైడ్ వెళ్దాము అనేసి అయితే బయలుదేరినాము వద్దులే అమ్ములు మళ్ళీ కొడుతుందమ్మా ఎక్కడ పోయింది ఆడ చూడాల్సింది
ఏం చేయాలి వాటితోటి? చేయికి పెట్టుకొని ఏం చేయాలి దాంతో? వంట చేసేవి గ్లౌస్లు అవి. అబ్బా నీ అబ్బా 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 ఏమైతే పెద్ద మనిషి అసలుకి. అరే నీ ఏజ్కి నువ్వు చేసే పనులకి ఏమన్నా సంబంధం ఉందా? భయమే లేదు అసలుకి. ఏడికి వచ్చినా ఇదే పని మీకు. ఇంకోటి కావాలా చెల్లి? అంకుల్ ఇస్తాడుదా. అట్లాంటిది ఇంకోటి కావాలంట మేడంకి. ఏ పని లేదు. లేదు నిన్ను పట్టేసుకుంటాడు ఇప్పుడు అంకుల్. అడుగుపో అంకుల్కి. అంకుల్ ఇట్లాంటిది ఇంకొకటి ఉందా అని అడుగుపో. పెట్టుకో. ఇవి బాగున్నాయి చూడు. ఏ ఆగ్నాని కోతి. ఏ కోతి ఆల్వేస్ క్రయింగ్ క్రయింగ్. తాటాకులతో వేసుకుంటుండే. ఇంకా అన్నీ తిరిగేసి లాస్ట్కి అయితే మేము డీమార్ట్కి వచ్చినాము. ఇక హల్దీకి కుర్తీ కావాలి అనేసి అయితే చూస్తున్నాము. ఇక్కడైతే ఒకటైతే మాకు నచ్చింది. సో ఇంకా మామూలు వాళ్ళేమో సాటర్డే అక్కడ పార్కింగ్ కూడా ఇబ్బంది అవుతుంది అనేసి ఫస్ట్ నేను మా చిన్నోడైతే పైకి వచ్చినాము. ఇక్కడ ఉన్నాయి మంచిగా ఉన్నాయి చూద్దాము ఒకసారి ట్రై చేద్దాం రండి అనేసి అంటే ఇంకా మామూలు వాళ్ళైతే బైక్ అయితే పార్కింగ్ చేసి అయితే వస్తున్నారు. అంతవరకు మేమేమో పైననేమో అన్ని చూసుకుంటూ తిరుక్కుంటూ ఉన్నాము. జరుగు పెట్టుకో 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 చూసా పెట్టుకో. అట్లా అది చిన్నపిల్లలదా? అమ్మో పెద్దవాళ్ళదే. బాలే నాకొద్దు. బ్లాక్ ఉన్నాయి అమ్ములు మన దగ్గర. చెప్పి అబ్బో వస్తుంది కానీ కొంచెం లాంగ్ అని కట్ చేసుకుంటే సరిపోతుంది. నీకు బాగాలేదు ఏం లేదు. మొత్తానికి చిన్నోడు ఐస్ క్రీమ్ సాధించిండు. ఎన్ని అమ్మ చాక్లెట్ అమ్మ తిన్నది నువ్వు ఎందుకు ఇస్తున్నా? అన్నీ అమ్మలే నీకు 5 స్టార్ కావాలి మళ్ళీ ఐస్ క్రీమ్ కావాలి. ఇంకా మేము ఆఫ్టర్నూన్ ఏమో బయలుదేరితే ఇంకా షాపింగ్ అంతా అయిపోయేసరికి ఈవినింగ్ నైట్ అయిపోయింది. ఇంకా మా అమ్ములకి మా చిన్నోడికి ఇంకా వాళ్ళ డాడీ ముగ్గురు కలిసి అయితే హల్దీకి అయితే డ్రెస్ తీసుకున్నారు. అంతే అండి ఈ వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.